అండ్ ఆపోజిట్ అనే న్యూటన్ లాగా కరెక్ట్గానే పనిచేస్తే ఇప్పుడున్న డిస్టెన్స్ రెండు ఒకటే ఉంటే సర్కిల్ కదా ఫామ్ అవ్వాలి. సర్కిల్ కదా ఫామ్ అవ్వాలి. ఎలిప్టికల్ ఆర్బిట్ ఏం చెప్పారు? ఫస్ట్ వేలెంత్ బేస్ ఇది చదువుకుంటున్నారు కదా. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నారు. ఆ క్వశ్చన్ సింపుల్ అండి, చాలా సింపుల్. ఇక్కడ ఓకే నోటి చదివాడు, అక్కడేమో చదువుకుని దాని మీద బేసి చదువుతున్నారు. మరి అప్పుడు రౌండ్గా సర్కిల్గా చదవడం మానేసి తెలియదు. బెనిఫిట్ ఏంటంటే మీరు పక్కన కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడేసుకోవచ్చు. ప్రపంచం అంతమంది ఉంటే మీరు మీ పక్కన దగ్గరే మాట్లాడేసుకుని ఇదే ప్రపంచం అనుకుంటారు. వాళ్ళు తిరిగితే నేను బాధపడిపోతూ ఉంటే, వాళ్ళు నవ్వుతే మీరు నవ్వేస్తూ ఉంటారు, వాళ్ళు డైలాగ్ వేస్తే మీరు డైలాగ్ వేస్తారు. ప్రపంచం అక్కడే తిరిగేస్తుంది. ఎవ్రీ యాక్షన్ పీపుల్ ఆపోజిట్ రియాక్షన్. నాతో మాట్లాడితే ఓకే అట్లీస్ట్ నాకు అర్థం కాకపోయినా మీ క్లాస్లో ఉన్న ఎక్స్పర్ట్స్కి అర్థం అవుతుందని మీరు చెప్తే నాతో మాట్లాడారు. మీరు మాట్లాడుతుంటే ఎట్లా? ఇలాంటివి చాలా చాలా ప్రతి క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్సర్ దాకా మీరు ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్లో మార్కులు ఎవరికన్నా తేడా ఉంటుంది. మేడం సార్ నాకు ఈ మార్క్ తక్కువ చేశారంటే ఏది చేశారు? లాస్ట్ అకాడమిక్స్ ఏం చేశారు? మళ్ళీ సేమ్ క్వశ్చన్కి మీ ఫ్రెండ్కే ఒక మార్క్ ఎక్కువ పడితే మీరు ఒప్పుకోలేదు. వాడికి అదే సార్ నాకెందుకు నడవడం లేదు. Now, when education scenario is changed, మీరు ఆ డైమెన్షన్ మార్చి చూడకపోతే ఎప్పుడు చెప్పినట్టే చిన్నప్పుడు కథలు చెప్తా ఉంటారు. చపాతీ నమ్మకాలు ఉండాలి, ఓకే రాత్రి ఇలా ఉంటుంది, లేకపోతే పగలు ఎలా వెళ్ళాలి, పరిగెత్తిన